రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జారత్వానికి, పనికి మాలిన పాపిష్టి పనులకి దూరంగా ఉండటానికి సంతోషంగా మనం జీవించాలి. ఎందుకు చెప్పానంటే కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పానంటే, అవకాశం రాక మంచి వరకు కనిపిస్తూ ఉంటారు. వారికి అవకాశం రాక ఎలా కనిపిస్తారు? వాళ్ళు పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంటారు, మంచి వరకు కనిపిస్తూ ఉంటారు. వేరే వాడికి అవకాశం వచ్చింది, వాడు ఎంజాయ్ చేస్తాడని చెప్పి వీళ్ళు గురుగుతూ ఉంటారు. వాడు పక్కడు ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడికి లోపల ఏమంటే కుమిలిపోతూ ఉంటాడు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పని. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవాన్ని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటే, మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం ఎలా జీవించాలని చెప్పానంటే, జారత్వానికి దూరంగా జీవించడానికి, పనికి మాలిన పాపిష్టి పనులు చేయకుండా దూరంగా జీవించడానికి ఎలా జీవించాలి? సంతోషంగా జీవించాలి. అంతేగాని నాకు అవకాశం రాలేదే అని చెప్పని పక్కడు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏమంటే నువ్వు ఇక్కడ మదన పడిపోకూడదు. అలా నువ్వు కనుక నువ్వు ఏందని చెప్పంటే పబ్లిక్ కోసం నువ్వు అలా మంచివాడుగా నటిస్తూ ఉంటే అది దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్లు కాదు.